బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. 20 మంది సభ్యులతో యాదగిరిగుట్ట ఆలయ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ నెల 30న జరిగే కేబినెట్ సమావేశంలో ఈ అంశాన్ని చర్చించే అవకాశం ఉంది. బోర్డు ఏర్పాటుకు సంబంధించి విధి విధానాలపై దేవాదాయ శాఖ అధికారులు దృష్టి సారించారు. రాబోయే రోజుల్లో వైబ్రెంట్ తెలంగాణను చూస్తామని, దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా కార్యక్రమాలు చేపడతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజాభవన్లో జరిగిన బ్యాంకర్ల సమావేశంలో భట్టి పాల్గొన్నారు. త్వరలోనే రీజనల్ రింగ్ రోడ్ పనులకు టెండర్లు పిలుస్తామని భట్టి వెల్లడించారు. వ్యవసాయ రుణాల పంపిణీలో వేగం పెంచాలని బ్యాంకర్లకు సూచించారు. పుష్ప సినిమాపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. జై భీమ్ లాంటి సందేశాత్మక సినిమాలకు అవార్డులు రాలేదు, అలాంటి సినిమాలకు ప్రోత్సాహకాలు లేవు అన్నారు. స్మగ్లింగ్ చేసే వ్యక్తి హీరో, స్మగ్లింగ్ కట్టడి చేసే పోలీసు విలన్ ఎలా అవుతారని సీతక్క ప్రశ్నించారు. సందేశాత్మక సినిమాలను ప్రజలు ఆదరిస్తారని అన్నారు. అల్లు అర్జున్ ఇంటిపై దాడి వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ కుట్ర ఉందనే అనుమానాలున్నాయని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ తెలిపారు. దాడికి పాల్పడ్డ వారిలో సీఎం నియోజకవర్గం కొడంగల్కు చెందిన వారు 4 ఉన్నారని వెల్లడించారు. ఆ 4 వెళ్లి దాడి చేయడానికి కారణం ఎవరు, ఏ ధైర్యంతో అక్కడికి వెళ్లారు, వారి వెనకాల ఉన్నది ఎవరు అని అరుణ ప్రశ్నించారు. తమిళ సినీ నటులకు ఉన్న సామాజిక స్పృహ తెలుగు నటులకు ఎందుకు లేదని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. గొప్పవాళ్లమని విర్రవీగే సినిమా స్టార్స్ ఏనాడైనా గ్రామాలు, ఆసుపత్రులను దత్తత తీసుకున్నారా అని నిలదీశారు. దివిసీమ ఉప్పెన వచ్చినప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ జోలెపట్టి విరాళాలు సేకరించారని ఎన్ఎం గుర్తు చేశారు. జాతీయ వికాసం కోసం పనిచేసే సంస్థ ఏబీవీపీ అని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. సిద్దిపేటలో జరుగుతున్న 43వ ఏబీవీపీ రాష్ట్ర మహాసభలకు ముఖ్య అతిథిగా గవర్నర్ హాజరయ్యారు. కలలు కనడంతో సరిపెట్టుకోకుండా వాటిని సాధించేందుకు కృషి చేయాలని యువతకు గవర్నర్ పిలుపునిచ్చారు. వరంగల్లో కేసీఆర్ నిర్మించదలబెట్టిన 24 అంతస్తుల ఆసుపత్రిని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది అక్టోబర్లో ఎలా ఉందో ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉందన్నారు. ఆసుపత్రిని ఆయన పరిశీలించారు. ఏడాది కాలంలో 16% పనులు పూర్తి చేసే తీరిక లేదని హరీష్ రావు మండిపడ్డారు. సంస్థాగత ఎన్నికలపై హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కిషన్ రెడ్డి, సునీల్ బన్సల్ పాల్గొన్నారు. బూత్, మండల కమిటీ అధ్యక్ష ఎన్నికలపై చర్చించారు. సంక్రాంతిలోపు జిల్లా అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. రేపు కూడా ఈ సమావేశం కొనసాగనుంది. ఎమ్మెల్యే, ఎంపీలతో రేపు బన్సల్ భేటీ అవుతారు. సంధ్య థియేటర్ ఘటనలో బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు విరాళాలు సేకరించాలని తెలంగాణ ఫిలిం ఛాంబర్ నిర్ణయించింది. బాలుడు శ్రీతేజ్ ను ఆదుకునేందుకు సభ్యులు ముందుకు రావాలని పిలుపునిచ్చింది. సినిమాకు టికెట్ల రేట్లు మార్చడం వల్ల ప్రేక్షకులు ఇబ్బందులు పడుతున్నారని ఛాంబర్ సభ్యులు తెలిపారు. రాజధాని పరిధిలో మరిన్ని నిర్మాణాలకు సిఆర్డీఏ ఆమోదం. ప్రజల కోసం తిరిగి తెచ్చుకున్న విశాఖ ఋషికొండ రోడ్డు. వచ్చే నెల 8న అనకాపల్లి జిల్లాలో ప్రధాని మోదీ పర్యటన. ఏపీ టుడే టాప్ 9 న్యూస్ చూద్దాం. స్థానిక సంస్థల్లో బీసీలకు తిరిగి 34% రిజర్వేషన్ల సాధనకు న్యాయ పోరాటం చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. బీసీ సంక్షేమ శాఖపై అమరావతిలో సీఎం సమీక్ష నిర్వహించారు. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టంపై మంత్రుల కమిటీ సిఫార్సులు పరిశీలించారు. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తామని చంద్రబాబు తెలిపారు. రాజధాని అమరావతిలో 2,723 కోట్ల రూపాయలతో చేపట్టే మరికొన్ని నిర్మాణ పనులకు సిఆర్డీఏ ఆమోదం తెలిపింది. సచివాలయంలో సీఎం అధ్యక్షతన సిఆర్డీఏ 44వ సమావేశం జరిగింది. రాజధాని ఔటర్ రింగ్ రోడ్, విజయవాడ బైపాస్ రోడ్ ప్రాజెక్టుపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. జూన్ 12 నాటికి 1,18,000 టిడ్కో ఇళ్లు పూర్తి చేసి ప్రారంభించాలని అధికారులను సీఎం ఆదేశించారు. భవన నిర్మాణాల కోసం 5 అంతస్తుల వరకు ఎలాంటి అనుమతులు అవసరం లేదని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ప్రకటించారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుందని తెలిపారు. లేఅవుట్, భవనాలకు సంబంధించి మున్సిపాలిటీకి రుసుము చెల్లిస్తే అనుమతులన్నీ ఇస్తామని నారాయణ వెల్లడించారు. వివాదంగా మారిన విశాఖ ఋషికొండ సౌత్ రోడ్డు పునః ప్రారంభమైంది. కొందరి ఆనందం కోసం ఋషికొండ రోడ్డును మూసేశారని విశాఖ ఎంపీ భరత్ అన్నారు. ఋషికొండ భవనాల విషయంలో చర్చ జరుగుతోందని, త్వరలోనే వాటిపై సీఎం నిర్ణయం తీసుకుంటారని భరత్ తెలిపారు. సందర్శకుల కోసం ఏర్పాటు చేసిన రోడ్డును నిర్మానుష్యంగా మార్చేశారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు విమర్శించారు. వచ్చే నెల 8న ప్రధాని మోదీ అనకాపల్లి జిల్లాకు వస్తున్నారని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. డబుల్ ఇంజిన్ సర్కార్ పాలనతో రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందుతుందన్నారు. అనకాపల్లి నుంచి రాజమండ్రి వరకు 6 లైన్ల రోడ్డు నిర్మాణానికి త్వరలోనే టెండర్లు పిలుస్తారని రమేష్ తెలిపారు. అనకాపల్లి జిల్లాలో 3 కేంద్రీయ విద్యాలయాలు రానున్నాయని తెలిపారు.
ఈ రోజు జరిగిన కడప కార్పొరేషన్ సమావేశం చరిత్రలో నిలిచిపోతుందన్నారు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి. అజెండాలో చర్చ జరగకుండా తీర్మానాల ఆమోదం జరిగిందని మండిపడ్డారు. ప్రజల కోసం పనిచేయాలనే ఆలోచన మేరకు లేదని ఆరోపించారు. మహిళా ఎమ్మెల్యే అంటే గౌరవం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కార్పొరేటర్ను టీడీపీలో చేరారని జీర్ణించుకోలేక కుర్చీ డ్రామా ఆడుతున్నారని మాధవిరెడ్డి తెలిపారు. ఈ నెల 27న రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టాలని వైసీపీ నిర్ణయించింది. దీనికి సంబంధించి పోరుబాట పోస్టర్ను వైసీపీ నేత అంబటి రాంబాబు విడుదల చేశారు. 2 నెలల్లో ప్రజలపై 15,484 కోట్ల రూపాయల భారం మోపారని అంబటి మండిపడ్డారు. ఏరు దాటాక తెప్ప తగిలేయడం చంద్రబాబుకు అలవాటే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా ముందు ఎప్పుడూ నీతి వాక్యాలు చెప్పే మాజీ మంత్రి పేర్ని నాని ప్రస్తుతం కనిపించడం లేదని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. తన భార్య తల్లి పేరుతో ఉన్న గోదాంల నుంచి పేదల బియ్యం 500 బస్తాలు అక్రమంగా నాని తరలించారని ఆరోపించారు. దొంగతనం చేసి డబ్బు కడితే దొరైపోతారా అని మంత్రి రవీంద్ర ప్రశ్నించారు. పేర్ని నాని ఎక్కడున్నా పట్టుకుని తీరుతామన్నారు. కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్లు, మిడ్ డే మీల్స్ ఏజెన్సీలు, రేషన్ షాపుల యజమానులుగా ఉన్న వైసీపీ వాళ్లు వెంటనే వాటిని వదిలేయాలని సూచించారు. లబ్ధి చేకూర్చే అన్నింటినీ విడిచిపెట్టాలి, లేకపోతే లెక్క వేరేగా ఉంటుందని హెచ్చరించారు. తాను చెబితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్పినట్టే అని పార్థసారథి అన్నారు. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం. ఇక రెవెన్యూ సదస్సులో ఆటో అడిగిన వ్యక్తికి ఆటో అందజేసిన సీఎం చంద్రబాబు. పి గన్నవరం నుంచి శబరిమలకు సైకిల్ యాత్ర చేపట్టిన అయ్యప్ప స్వాములు. తెలుగు రాష్ట్రాల టాప్ 9 న్యూస్ చూద్దాం. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఈ కారణంగా వచ్చే 3 రోజుల పాటు దక్షిణ కోస్తాలో వర్షాలు పడతాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. 1-2 చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తుండటంతో చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు వాతావరణ విభాగం సూచించింది. ఉపాధి కోసం తనకు ఒక ఆటో ఇప్పించాలని 2 రోజుల క్రితం రెవెన్యూ సదస్సులో ఒక వ్యక్తి సీఎం చంద్రబాబును అడిగారు. దీనిపై స్పందించిన సీఎం అతనికి ఎలక్ట్రిక్ ఆటో మంజూరు చేయమని ఆదేశించారు. ఆ ఆటోను తీసుకుని పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ వచ్చారు. ఆయన స్వయంగా ఆటో నడిపి దాని తాళం చెవిని ఆ వ్యక్తికి అందజేశారు. రుణమాఫీ కాలేదని ఆదిలాబాద్ జిల్లా ముఖేరాలో రైతులు వినూత్న నిరసన చేపట్టారు. రుణమాఫీ కాలేదు, రైతు భరోసా రాలేదు, తమకు మిగిలింది ఇక ఊరే అంటూ పంట పొలాల్లో ఉరితాళ్లు కట్టుకుని నిరసనకు దిగారు. రైతుల పాలిట కాంగ్రెస్ ప్రభుత్వం శాపంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నుంచి కొంతమంది స్వాములు సైకిల్ యాత్ర చేపట్టారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సైకిల్ మీద శబరిమలకు వస్తామని ఈ స్వాములు మొక్కుకున్నారు. కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం బందర్లపల్లె చెక్పోస్టు దగ్గర వసూలు చేస్తున్న కన్సిడరేషన్ ఫీజును రద్దు చేయాలని నాపరాతి గనుల యజమానులు, గని కార్మికులు నిరసన దీక్ష చేపట్టారు. వారితో రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చర్చలు జరిపారు. గనుల శాఖ మంత్రితో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇవ్వడంతో వాళ్లు నిరసన విరమించారు. అర్గుల్ రాజారాం గుత్పా ఎత్తిపోతల పథకం నుంచి యాసంగి పంట కోసం ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నీటిని విడుదల చేశారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని, పరివాహక రైతులు విభేదాలకు చోటివ్వకుండా ఐక్యంగా సాగు చేసుకోవాలని రాకేష్ రెడ్డి సూచించారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పారుపల్లి భైరవకొండపై కాలభైరవ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్లో మల్లికార్జున స్వామి బోనాల జాతర నిర్వహించారు. ఒగ్గు కళాకారులు మల్లన్న ముందు పట్నాలు వేశారు. శివసత్తులు, జోలి వాయిద్యాలు, డప్పు చప్పుళ్లతో మల్లన్న గుడి మార్మోగింది. బాపట్ల జిల్లా చీరాలలో 2 రోజులు జరిగిన రాష్ట్ర స్థాయి లాక్రోస్ గేమ్స్ ముగిశాయి. ఫైనల్ మ్యాచ్ లో బాపట్ల, కడప మధ్య జరిగిన ఉత్కంఠభరిత గేమ్ లో కడప జట్టు విజయం సాధించింది. ఈ ఆటల ఓవరాల్ ఛాంపియన్షిప్ ను బాపట్ల జిల్లా కైవసం చేసుకుంది. గడిచిన ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్న ప్రధాని మోదీ. పర్భాణిలో చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్ గాంధీ. ఉద్యోగ దరఖాస్తులపై జీఎస్టీ ఏంటని ప్రశ్నించిన ప్రియాంక. టాప్ 9 నేషనల్ న్యూస్ చూద్దాం. గడిచిన ఏడాదిన్నర కాలంలో తమ ప్రభుత్వం మిషన్ మోడ్ లో పనిచేస్తూ 10 లక్షల మంది యువతకు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిందని ప్రధాని మోదీ తెలిపారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన రోజ్గార్ మేళాలను ఉద్దేశించి ప్రధాని వర్చువల్ గా మాట్లాడారు. ఎంతో నిజాయితీగా, ఎంతో పారదర్శకతతో నియామక ప్రక్రియ చేపట్టామని మోదీ వెల్లడించారు.
దళితుడు రాజ్యాంగ రక్షణ కోసం పోరాడారు కాబట్టే పర్భాణికి చెందిన సోమనాథ్ సూర్యవంశీని చంపేశారని విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. మహారాష్ట్రలోని పర్భాణిలో సోమనాథ్ కుటుంబాన్ని రాహుల్ గాంధీ పరామర్శించారు. రాజ్యాంగాన్ని మట్టుబెట్టాలన్నది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతమని విమర్శించారు. సోమనాథ్ ను పోలీసులే చంపారని ఆరోపించారు. ఈ మరణంపై న్యాయ విచారణ జరిపించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చామని కేంద్ర ప్రభుత్వం గొప్పగా చెప్పిన సమయంలో పరీక్ష దరఖాస్తులపై 18% జీఎస్టీ వసూలు చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ మండిపడ్డారు. ఇది యువత కలలను ఛిద్రం చేయడమే అన్నారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్న బీజేపీ జీఎస్టీ పేరుతో గుండుపై కారం జల్లుతోందని ఎక్స్ వేదికగా ప్రియాంక అన్నారు. మోదీ సర్కార్ ప్రకటించిన బుల్లెట్ రైల్ పట్టాలెక్కలేదు గానీ దానికంటే వేగంగా ద్రవ్యోల్బణం పెరుగుతోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ విమర్శించారు. పెరుగుతున్న ధరలు సామాన్యుడి నడ్డి విరిచాయని ఎక్స్ వేదికగా అన్నారు. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. స్కూల్ విద్యార్థులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 5, 8వ తరగతి విద్యార్థులకు ఇప్పటివరకు ఉన్న నో డిటెన్షన్ పాలసీని రద్దు చేస్తూ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అంటే 5, 8 తరగతి చదివే విద్యార్థులకు ఖచ్చితంగా వార్షిక పరీక్షల్లో పాస్ కావాల్సిందే. లేని పక్షంలో వాళ్లను ఫెయిల్ చేస్తారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు 2 నెలల్లోపు మళ్లీ పరీక్ష నిర్వహిస్తారు. అందులో కూడా ఫెయిల్ అయితే ఆ విద్యార్థులు మళ్లీ అదే తరగతి చదవాల్సి ఉంటుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ క్రైమ్ లో ఉత్తరప్రదేశ్ నంబర్ 1 గా నిలుస్తోందని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. లక్నోలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లూటీ, సహరన్పూర్ బ్యాంక్ దోపిడీని ఆయన ఎక్స్ వేదికగా ప్రస్తావించారు. ఢిల్లీ అధికార పార్టీ ఆప్పై బీజేపీ ఛార్జ్షీట్ విడుదల చేసింది. ఢిల్లీని కేజ్రీవాల్ అవినీతి, కాలుష్యం నుంచి కాపాడాల్సిన అవసరం ఉందని బీజేపీ నేతలు అన్నారు. 2025 వచ్చేలోపు యమునా నదిని శుద్ధి చేయకపోతే అందులో కేజ్రీవాల్ మునగాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఢిల్లీలో మహిళల కోసం ప్రవేశపెట్టిన మహిళా సమ్మాన్ యోజన, సంజీవని యోజన పథకం రిజిస్ట్రేషన్ లో సీఎం ఆతిషి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా పాల్గొన్నారు. మహిళా సమ్మాన్ యోజన కింద ఢిల్లీలో ఓటు హక్కు కలిగిన 18 సంవత్సరాలు పైబడిన మహిళలు ₹1000 ఆర్థిక సహాయం అందుకుంటారు. 2036లో ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ అధికారికంగా ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కౌన్సిల్ కు లేఖ ఇచ్చిందని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. దేశంలో క్రీడల అభివృద్ధి, క్రీడా మౌలిక సదుపాయాల ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. అంతర్జాతీయంగా క్రీడా రంగంలో భారత్ను టాప్ 10లో నిలపాలన్నది తమ లక్ష్యమని మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.